ప్రజలు తీర్పైతే ఇచ్చారు, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్కి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. సరైన మెజారిటీ లేకపోవడంతో విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 118 సీట్లు కావాల్సి వచ్చాయి, కానీ విజయ్కి వచ్చింది ప్రజల నుంచి 108 సీట్లు. మరో 10 సీట్లు మద్దతు కోసం విజయ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరు సపోర్ట్ చేస్తామంటున్నారు, మరికొంతమంది సపోర్ట్ చేయమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేరుగానే చెప్పింది. రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఇటు తమిళనాడులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేశారు. ఇక విజయ్కి కావాల్సిన మద్దతు 5 స్థానాలు. ఈ 5 స్థానాలకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టులు కూడా ఒక మాట చెబుతున్నారు, మరో మాట చెబుతున్నారు. విజయ్కి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి పెద్ద డైలమా ఏర్పడింది. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఉదయం 11:30 తర్వాత జరుగుతుందని అందరూ భావించారు. ఏర్పాట్లు కూడా చేసింది. అయితే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరైన మెజారిటీ లేదు కాబట్టి దాన్ని ముందు నిరూపించుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. విజయ్కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు తమిళనాడు ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? తన ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే, ఒకవేళ మెజారిటీ నిరూపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఈ విశ్లేషణలో చూద్దాం. తమిళనాడు ఎన్నికల్లో 234 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 118 స్థానాలు ఎవరు గెలుస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే అతిపెద్ద పార్టీగా టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. సో మొత్తానికి 3 పార్టీల మధ్య హోరాహోరీగా ఈ ఎన్నికల్లో పోరు జరిగింది. టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంటే అన్నాడీఎంకే, డిఎంకే 2-3 స్థానాలు పంచుకున్నాయి. అయితే ఇప్పుడు టీవీకే 108 స్థానాలు గెలుచుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకి మరొక 10 స్థానాలు ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి. గవర్నర్ ఎప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయండి అంటూ పిలిచారు. సో ఆయన పిలిచిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి మా దగ్గర ఎంతమంది మెజారిటీ ఉందనేది విజయ్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ విజయ్కి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 118 స్థానాలకి 108 స్థానాలు విజయ్ గెలుచుకుంటే 5 కాంగ్రెస్ నేరుగానే తెలియజేసింది సపోర్ట్ చేస్తామని. 113 స్థానాలు విజయ్ దగ్గర ఉన్నట్టే. మరో 5 సీట్లు అవసరం. ఈ 5 ఎమ్మెల్యేల గురించి చూసుకున్నట్లయితే డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. సో కాంగ్రెస్ 5 స్థానాలు ఇప్పటికే సపోర్ట్ చేస్తామని తెలియజేసింది. సిపిఐ, సిపిఎం, వికేసి, డిఎండికే. సో చిన్న పార్టీలుగా ఉన్నటువంటి ఈ పార్టీలు గెలుచుకున్నటువంటి 7 సీట్లు ఖచ్చితంగా 5 ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. సిపిఐ, సిపిఎం ముందుగా సపోర్ట్ చేస్తామని తెలియజేశారు, కానీ వెనకడుగు వేశారు. వికేసి, డిఎండికే కూడా సపోర్ట్ చేస్తామంటూ తెలియజేస్తున్నారు. విజయ్ వీరిలో దాదాపు 3-4 మంత్రి పదవులు ఇవ్వడానికి, క్యాబినెట్లో వారిని చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. జాతీయ స్థాయి నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నారు సిపిఐ, సిపిఎం నేతలు. ఇక విజయ్ విధానాలకు సంబంధించి ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేశారో, ఆయన ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుని సపోర్ట్ చేయాలా వద్దంటూ కూడా సిపిఐ, సిపిఎం ఆలోచన చేస్తోంది. ఒకవేళ విజయ్కి ఇచ్చినటువంటి గడువు ముగిసిన తర్వాత గవర్నర్ ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ఏం చేస్తారనేది చూసినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎవరైతే ఎన్నికల్లో నెంబర్ 1 ఫలితాలు సాధించారో, అంటే ఎక్కువ సీట్లు ఎవరైతే గెలుపొందారో వారికి తొలిగా ప్రభుత్వం ఏర్పాటు చేయండి అంటూ గవర్నర్ నుంచి పిలుపు వస్తుంది. అలాగే టీవీకే అధినేత విజయ్కి పిలుపు వచ్చింది. ఆ తర్వాత విజయ్ ఒకవేళ నిరూపించుకోకపోతే సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి వారికి అవకాశం ఇవ్వచ్చు. అంటే డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ వారు కూడా వచ్చి ప్రభుత్వాన్ని కలిసి ఏర్పాటు చేసుకునే అవకాశం, అంటే కూటమిగా సంకీర్ణంగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు 40-50 ఏళ్లుగా పోటాపోటీగా ఉన్నటువంటి డిఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటే ఇది జరగని పరిస్థితి. ఎందుకంటే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ కలిసి ముందుకు వెళ్తారా? సో జరగదు. ఇది కూడా అలాంటి పరిస్థితి. దాదాపు 24 గంటలుగా తమిళనాడు మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అయింది. డిఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని. సో ద్రవిడ పార్టీలు మళ్ళీ కలుస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ అదంతా ట్రాష్గా అయితే కొట్టిపడేశారు అందరూ కూడా. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆ 2 పార్టీలు కలిస్తే అసలు ప్రజలు ఏ విధంగా వారిని చీకొడతారనేది కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్లుగా మీరు తిట్టుకున్నారు, ఇప్పుడు మరి కలిసి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? సో విజయ్కి మరింత సానుభూతి పెరిగిపోతుంది. ఎందుకంటే మెజారిటీ వచ్చినటువంటి స్థానాలు గెలుచుకున్న విజయ్కి ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేయకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇలాంటి పరిస్థితి వస్తే గవర్నర్ తర్వాత తీసుకునే నిర్ణయం రాష్ట్రపతి పాలన విధించడం. ఒకవేళ విజయ్కి అవకాశం ఇచ్చారు, విజయ్ తన మెజారిటీ నిరూపించుకోకపోతే సెకండ్ పొజిషన్లో ఉన్న వారికి అవకాశం ఇస్తారు. సో సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, గెజెట్ వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు సాధారణంగా రాష్ట్రపతి పాలన అక్కడ ఉంటుందంటే అధికారాలు ఇవన్నీ కూడా రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటాయి. సో మొత్తం కూడా రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల సంఘం ఇక్కడ
ఎన్నికలు నిర్వహించడానికి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది. మళ్ళీ తర్వాత మొదటి నుంచి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు స్పష్టమైన మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా జరగబోయేది అయితే అదే. అయితే తమిళనాడు ఎలక్షన్లో ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చాయి. 1952 అంటే ఉమ్మడి మద్రాసుగా ఉన్న సమయంలో 1952లో కూడా ఎలాంటి హంగ పరిస్థితి ఏర్పడింది. హంగ అసెంబ్లీ వచ్చిందంటే ఎవరికి పూర్తి మెజారిటీ రాని పరిస్థితి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి పక్షాలన్నింటినీ కలిపి 1952లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 350 స్థానాల వరకు అప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక ద్రవిడ పార్టీల ప్రాబల్యం పెరిగిన తర్వాత 2006లో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. 2006లో డిఎంకే అదేవిధంగా అన్నా డిఎంకే రెండింటి మధ్య పోటీ ఉండేది. సో అన్నా డిఎంకే మధ్య పోటీ ఉన్న సమయంలో 2006లో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో డిఎంకేకి మెజారిటీ స్థానాలు వచ్చాయి, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత స్థానాలు రాలేదు. అప్పుడు డిఎంకే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ సమయంలో జయలలిత అన్నా డిఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు వెళ్ళారు. ఆ సమయంలో కరుణానిధిని పెద్ద ఎత్తున విమర్శించేవారు. ఆమె మీది ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాదు, మీది మైనార్టీ ప్రభుత్వం అంటూ కూడా డిఎంకేని విమర్శలు చేసేవారు. సో కరుణానిధి వర్సెస్ జయలలిత రాజకీయంగా ఉన్న సమయంలో 2006 నుంచి 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఉన్న జయలలిత పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్గా తీర్పు ఇవ్వలేదు, మీరు కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే విధంగా విమర్శలు చేసేవారు. 1952, 2006, మళ్ళీ 2026 దాదాపు ఈ 3 సార్లు ఇలాంటి పరిస్థితే వచ్చింది. సో మరోసారి గవర్నర్ని కలిసేందుకు విజయ్ ఇప్పుడు వెళ్ళడం జరిగింది. మరోపక్క అన్నా డిఎంకే కలిసి ఈసారి ముందుకు వెళ్తాయంటూ వార్తలు వస్తున్నాయి, కానీ దాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఉండదు. విజయ్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ విజయ్కి బహిరంగంగా మద్దతు ఇస్తారా లేదంటే ఆయనకు వెనక నుంచి మద్దతు ఇస్తారా అనేది కూడా ఈ 5 సీట్ల విషయంలోనే ఒక పెద్ద ట్రాజడీ నడుస్తోంది. 113 స్థానాలు విజయ్ చేతిలో ఉన్నట్టే మరొక 5 స్థానాలు ఎవరు సపోర్ట్ చేస్తారనేదే ఇప్పుడు పెద్ద చర్చ. కమ్యూనిస్టులు సపోర్ట్ చేసిన తర్వాత డిఎండికే వీకేసీ సపోర్ట్ చేసినట్లయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే వచ్చినటువంటి నాయకుల్ని వదులుకోకుండా విజయ్ 5 ఏళ్ల పాటు చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాల్సి ఉంటుంది. సో ఈ 7 స్థానాల్లో 5 స్థానాలు తీసుకుంటే కాంగ్రెస్కి మిగిలిన వారికి కూడా క్యాబినెట్లో పెద్ద ఎత్తున వారికి అవకాశాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా విజయ్ ముందున్న సవాళ్ళు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. ప్రభుత్వానికి చాలా పెద్ద టాస్క్ ఉందనే చెప్పాలి. సో ఇది దీనికి సంబంధించిన విశ్లేషణ.